హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మొన్న ఈవినింగ్ టైంలో తీసానండి. ఎందుకంటే చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంకా నిన్నొచ్చేసి మేము బయటికెళ్ళామనమాట, ఫంక్షన్‌కని ఎళ్ళాము. ఇక్కడొచ్చేసి ఏందంటే ఇంకా ఫ్రై చేసేద్దాంలే పనైపోతదని చెప్పి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టడం ఇదంతా ఎందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలోనే చేశాననమాట. ఫ్రై అడిగారు పిల్లలు. ఇక ఫ్రై ముక్కలు బాగా ఇష్టపడతారండి ఫ్రై వచ్చేసి. ఇంకా రసం పెట్టామనుకోండి కొంచెం రసంలో పెట్టుకొని తింటారనమాట. ఫ్రై ముక్కలు చాలా బావుంటదండి ఫ్రై వచ్చేసి రసంలోకి. ఇక్కడొచ్చేసి 2 రెడీ అయిపోయినాయండి. ఫ్రై గూడా చేసేసాను. ఇక్కడ రసం కూడా రెడీ అయిపోయినాయి. ఇంక చివర్లో ఏందంటే కొత్తిమీర ఏసేసాననమాట సన్న ముక్కలుగా కట్ చేసి. ఇంకా నాకేందంటే మొదటి నుంచి ఏందంటే చిన్న ముక్కలుగా కట్ చేయటం అలవాటనమాట. ఇంకా అందుకని సన్నగా కట్ చేశాను. నేను రసంలో వచ్చేసి కొద్దిగా బెల్లం కూడా వేస్తానండి. ఎందుకంటే పిల్లలు గూడా ఇంట్రెస్ట్‌గా తింటారు. నాకు టేస్ట్ గూడా బాగా నచ్చిద్దండి. కొంచెం బెల్లం ఏసామనుకోండి చాలా బావుంటది. మేమైతే అలా తింటామనమాట. ఇక్కడొచ్చేసి ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నిన్నొచ్చేసి మేమేం చేసామంటే, మొన్న తీశాను కదా ఈ వీడియో. నిన్న మేము బయటికెళ్ళాము. అది గూడా చెప్పినట్టున్నాను వీడియోలో. ఎక్కడికెళ్ళామనేది గూడా మీకు చూపిస్తాననమాట. అంటే బయటికెళ్ళామనమాట. ఇంకా బయటికెళ్తూ మధ్యలో కూడా ఆగాము. అది గూడా వీడియో పెడతామనమాట. ఎందుకు ఆగామని కూడా. ఇదండి వీడియో. ఇక్కడొచ్చేసి రసము, చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.